లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదరు కొన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు త్రూ ఏ రీల్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అది కూడా నేను ప్లే చేస్తాను. అది కూడా ఒక స్పెసిఫిక్ పేజ్ ద్వారా, వాయిస్ ఆఫ్ విజయనగరం అండ్ కొన్ని అసోసియేటెడ్ పేజెస్ ఉన్నాయి. వాళ్ళ గురించి, నవీన్ రామ్ సింగ్ గురించి, అలాగే క్రేజీ మణికంఠ గురించి, వీళ్ళ గురించి కూడా మాట్లాడతాం. ఈ వీడియో స్టార్టింగ్లోనే మాట్లాడతాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఆవు పులి కథలు అయిపోతుంది. మీరు పబ్లిక్కి క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. సో ఇది ఎక్కడితో అయిపోదు. రేపు పొద్దున్న నిజంగా ఏ బాబుకో పాపకో ఏదైనా హెల్ప్ కావాలి అంటే జనాలకి ఆ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేయడం వల్ల వెయ్యరు. సో ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? మీకు ఎఫెక్ట్ అవ్వట్లేదు. మీరు మంచి చేసినా చెడు చేసినా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఎలాగో హెల్ప్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు లేదు కాబట్టి. సో అందుకే దీన్ని మనం అడ్రస్ చేయాలి, గట్టిగా మాట్లాడాలి. ఏమైనా ఉంటే మీరు అందరూ కలిసి మాట్లాడండి. లేదంటే నేను ఒక సొల్యూషన్ వీడియో స్టార్టింగ్లో చెప్తాను. బట్ దానికంటే ఇంపార్టెంట్ ఈ వీడియో, లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదరు కొన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఏమంటే 50 లక్షల అమౌంట్ పిఆర్ కింద నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడు, కొన్ని ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు చేసుకొని వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేశారో అని. ఆ పేర్లు చాలా పెద్ద పెద్ద పేర్లు, అంటే మార్కెట్లో చాలా గుడ్ విల్ ఉన్న పేర్లు అవన్నీ. కానీ ఒకటి రాయల్ మెక్ రమణ, నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఏం రిప్లై ఇచ్చాడు, ఏం చెప్పాడో కూడా నేను చెప్తాను. ఇంకోటి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల, ఈయనకి మంచి గుడ్ విల్ ఉంది. మూడోది పల్సర్ బైక్ రమణ సింగర్, ఆయన. నాలుగోది ఆ క్రేజీ మణికంఠ. ఐదోది ఇంకో ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సరు. ఇందులో కొంతమంది రియాక్ట్ అయ్యారు, కొంతమంది అంటే షార్ట్గా రియాక్ట్ అయ్యారు, కొంతమంది లాంగ్ వీడియోస్తో రియాక్ట్ అయ్యారు. బట్ నేనేం చెప్తున్నానంటే, మీరు తప్పు చేశారని చెప్పట్లేదు, వాళ్ళు చెప్తున్నారు. సో మీకు మార్కెట్లో ఒక గుడ్ విల్ ఉంది కాబట్టి మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఒక రోజు 2 రోజులు ఆగి రెస్పాండ్ అయితే జనాలకి డౌట్ వస్తుంది. అండ్ ఏదో ఒక 30 సెకండ్స్ స్టోరీ పెట్టడం అలా కాదు. నేను అప్రోచ్ అయిన వాళ్ళు కూడా అదే చెప్పాను, కాస్త వివరంగా చెప్పండి, ఓపిక్గా చెప్పండి, మిమ్మల్ని నమ్మే కదా వేశారు. సో ఒక క్లారిటీతో ఏం జరిగిందో చెప్పండి, అప్పుడు పబ్లిక్కి తెలుస్తుంది కదా. సో మాట్లాడదాం అన్నీ. సో ఇవన్నీ ఈ వీడియో తాలూకా సారాంశం ఇది. మీరు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, షేర్ చేయండి, చాలామందికి వెళ్ళాలి, తెలియాలి. చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే లైక్ చేయండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఈ రెండే చేయండి. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మై నేమ్ ఇస్ పవన్. ముందు ఒకటే భయ్యా, కట్టే కొట్టే తెచ్చేలా అవ్వకూడదు. ఫస్ట్ ఏదైతే పేజ్ ఇప్పుడు కృష్ణ వాళ్ళ పేరెంట్స్, లిటిల్ కృష్ణ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారా, వాయిస్ ఆఫ్ విజయనగరం పేజ్ వాళ్ళకి చెప్తున్నా, అడ్మిన్ వాళ్ళకి చెప్తున్నా, బ్రో ఇది లాగొద్దు. మీ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా. మీరు ఆరోపిస్తుంది ఏంటి? నవీన్ రామ్ సింగ్ అనే పర్సన్ 50 లక్షలు తీసుకున్నాడు పిఆర్ కింద అని చెప్పి. అది వాళ్ళే అది కూడా చెప్తారు. సో మీరు మెయిన్గా ఎవరు చెప్తున్నారు, అక్యూజ్ చేస్తున్నారు? అబ్బాయి మీద ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నారు కదా, అబ్బాయి ఫ్రాడ్ చేశాడు, స్కామ్ చేశాడని. ఇంక ఈ పంచాయతీ వద్దు. మీ దగ్గర ఉన్న కాంక్రీట్ ఎవిడెన్సెస్, ఆ ప్రూఫ్లన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి. ఎంతసేపు? అది నిమిషంలో కదా. ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు? చాలు ఇంక ఇది. ఎందుకు మీరు రీల్ చేస్తారు, ఆయన రీల్ చేస్తారు, మణికంఠ రీల్ చేస్తారు? ఇది జనాలకి ఇంకా మీరు క్వశ్చన్ మార్కులు పెట్టేస్తున్నారు, చాలా డౌట్లు వచ్చేస్తున్నాయి. ఇవి వద్దు జనాలకి, అసలు అవేం వద్దు. తప్పు చేశాడు అని మీకు అనిపిస్తే, మీ దగ్గర ఆధారాలు ఉంటే వెంటనే విజయనగరంలో కేసు పెట్టండి. ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టట్లేదు? ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ కూడా అదేగా చెప్తున్నాడు, నేనేమి తప్పు చేయలేదు, నాకు ఒక రోజు 2 రోజులు టైం ఇవ్వండి. ఆ 2 రోజులు టైం ఎందుకు అడిగాను నాకు తెలియదు. కావాలంటే ఒకటి క్లియర్గా చెప్తున్నారు, కావాలంటే కేసు ఫైల్ చేయండి. అంత క్లియర్గా చెప్తున్నా మీరెందుకు కేసు ఫైల్ చేయట్లేదు? అలాగే మణికంఠ అబ్బాయి కూడా చెప్తున్నారు, తప్పు చేశాడు నవీన్, తప్పు చేశాడు, ఇలా తీలు XYZ పర్సన్ తప్పు చేశాడు అని మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే కేసు పెట్టండి. మీరు వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం, మనోడు వీళ్ళకి కౌంటర్ ఇవ్వడం, వీళ్ళిద్దరు కలిపి వాళ్ళకి ఎందుకు ఇవంతా ఈ లొల్లి? మీకు దగ్గర అన్ని ప్రూఫ్లు ఉంటే కేసులు పెట్టండి. నాకేమనిపిస్తుంది చెప్పరా, దిస్ ఇస్ ఆనెస్ట్ మై వ్యూ పాయింట్. ఒక్కొక్కరి దగ్గర అంటే మణికంఠకి కొన్ని నిజాలు తెలుసు, కానీ మణికంఠ పిల్లక ఒకరి దగ్గర ఉంది. నవీన్కి కొన్ని తెలుసు, నవీన్ పిల్లక ఒకరి దగ్గర ఉంది. వాయిస్ ఆఫ్ విజయనగరం వీళ్ళకి కొన్ని తెలుసు, వీళ్ళ పిల్లకలు ఒక దగ్గర ఉన్నాయి. సో ఇలా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు ఏదో సంథింగ్ జరిగి. ఎందుకంటే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అందరూ బయటకు వస్తారు. వీళ్ళ అందరి కాన్ఫిడెన్స్ ఏంటంటే వీళ్ళు ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు, ఎందుకంటే అందరిది ఎంతో కొంత పర్సంటేజ్ ఉంది. సో ఏదైనా ఈ సోషల్ మీడియాలోనే ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళదని చెప్పి ధీమా ఉంది. అందుకే వీళ్ళు ఇలాగా రీల్ మీద రీళ్ళు రిలీజ్ చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. లేకపోతే మీ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, 50 లక్షలు పోయి
50 లక్షల ఫ్రాడ్ జరిగింది, 30 లక్షల ఫ్రాడ్ జరిగింది, 2 కోట్ల ఫ్రాడ్ జరిగింది, ఇవన్నీ ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయని మీరు చెప్తున్నప్పుడు వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయండి. ఎవరైనా సరే మీకు వాయిస్ ఆఫ్ విజయనగరం మీ దగ్గర ఉంటే మీరు వెళ్ళి రైజ్ చేయండి, నవీన్ భయ్య దగ్గర ఉంటే మీరు వెళ్ళి రైజ్ చేయండి. లేకపోతే మీరు చేయకుండా ఇలా చేస్తే మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారని చెప్పి మీరు కేసు వేయండి. ఈ మణికంఠ బ్రో మీకు అదే చెప్తున్నా, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే కేసు వేయండి. లేకపోతే మిమ్మల్ని ఫ్రాడ్ చేశారని చెప్పి మీ మీద ఇలాగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారని మీరు వేయండి. ఎవడు వేయకుండా ఏటీలు వెళ్ళి ఒక క్లారిటీ రావట్లేదు. దీనికి తోడు మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఆ రీల్ వినిపిస్తుంది కదా, మళ్ళీ నేను క్రియేట్ చేసినట్టు ఉండకూడదు కదా. అది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉంది, బట్ వినిపించేటట్టు ట్రై చేస్తాను. ఒక్క నిమిషం. మీరు నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా ఇలా ఈ విషయం చెప్పండి. వాళ్ళ పేరెంట్ జరిగిందే చెప్తున్నారా, ఏమైనా పుట్టించి మీకు ఎవరైనా చెప్తున్నారా, మీరు ఏమైనా చెప్తున్నారా సార్? సో స్పెక్యులేషన్స్ అనేది మరి దాన్ని క్లారిఫై చేయడానికి మేము ఎవరు ఫోర్స్ చేయట్లేదు, మేమే చెప్తున్నాం జరిగింది చెప్తున్నాం. ఓకే, వెరీ గుడ్. రాష్ట్రంలో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో పెయిడ్ కొలాబరేషన్ కి 12 లక్షల రూపాయల నగదు, పైన వీడియో అండ్ ఆడియో ఉంది, చూసుకోండి. ఫస్ట్ 30 lakhs ఇచ్చారు, ఆ తర్వాత మిగిలిన అమౌంట్ ఎందుకు ఇచ్చారు, ఏ ప్రాసెస్ కానీ వాళ్ళు తీసుకున్నారు, అది ఒకసారి క్లారిటీగా చెప్పండి. అంటే ఫోన్ వచ్చింది, ఏ ప్రాసెస్ కానీ తీసుకున్నారు, ఎవరెవరి కోసం తీసుకున్నారు, అది క్లారిటీగా చెప్పండి. 30 lakhs కాకుండా ఒక 12 lakhs పెయిడ్ ప్రమోషన్స్ మళ్ళీ ఇచ్చారు. ఓకే, ఈ లిస్ట్ లో మీరు ఇచ్చిన 12 lakhs లో పెయిడ్ ప్రమోషన్ లిస్ట్ లో ఫస్ట్ కొలాబ్ మీకు ఎవరు చేశారు? నాకు గుర్తున్నది కళ్యాణ్ పడాలో చేశారు. కళ్యాణ్ పడాలో మీతో మాట్లాడారా? మీకు ఏమైనా అమౌంట్ ఇచ్చారా బేబీ కోసం? లేదు, బట్ కొలాబ్ చేశారు. మీకు పెయిడ్ కొలాబ్ అని నవీన్ చెప్పారు. మీకు స్క్రీన్ షాట్ యూస్ చేశారు. స్క్రీన్ షాట్, ఏ స్క్రీన్ షాట్? స్కానర్ యూస్ ఇంపాక్ట్ గ్రూప్ క్యూఆర్. ఓకే, ఇంపాక్ట్ గ్రూప్ క్యూఆర్ యూస్ చేశారు. ఓకే, సో నవీన్ అది పెయిడ్ కొలాబరేషన్ కింద అని మీకు చెప్పారు. 12 lakhs గురించి, ఆ 12 lakhs ఇది ఒకటి అని చెప్పి మీకు చెప్పారు నవీన్. ఓకే, ఈ పెయిడ్ కొలాబరేషన్ లో పల్సర్ బైక్ రమణ, కళ్యాణ్ పడాలా, ఒక ఫిమేల్ ఇన్ఫ్లుయెన్సర్, మన ట్రక్ వ్లాగ్స్, రాయల్ బెక్ రమణ, క్రేజీ మనీ వ్లాగ్స్, సాయి స్పార్క్ అనే వాళ్ళు పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. ఇందాక మీతో మాట్లాడుతున్నాం. ఓకేనా, ఈ ఎవరు రాయల్ బెక్ రమణ మీకు 50,000 ఇంటికి వచ్చి ఇచ్చాడు, అది స్క్రిప్టెడా? అది నాకు తెలియదు సార్. అతను వచ్చారు, 50,000 డొనేట్ చేశారు. నవీన్ అయితే ఆ 50,000 మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. అవన్నీ ఏం చెప్పి తీసుకున్నారు మీ దగ్గర? నవీనే వాళ్ళ చేతి ఇప్పించాను, మీరు మళ్ళీ నాకు ఇచ్చేయండి. అచ్చా, మీరు వాళ్ళకి నవీనే వాళ్ళకి చెప్పి రాయల్ మెక్ రమణకి చెప్పేసి 50,000 మీకు ఇచ్చినట్టు, అండ్ ఆ డబ్బులు మీరు మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి నవీన్ రామ్ సింగ్ వెనక్కి తీసుకున్నాడు అమౌంట్ అది. ఓకే, అండ్ పల్సర్ బైక్ రమణ ఉన్నాడు కదా, అతన్ని కూడా అలానే చెప్పారు సేమ్ ఇలాగ ఆయనకి నేను చెప్పాను డబ్బులు వెనక్కి ఇచ్చేయండి, ఆ డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయండి అని తీసేసుకున్నాడు నవీన్. సో బట్ ఆ అమ్మాయి పెయిడ్ కొలాబ్ అని చెప్పారు. ఆమెది కూడా వన్ ఆఫ్ ద పెయిడ్ కొలాబ్ అని చెప్పారు. చేయడం లేదు, పాత వీడియోస్ లో ఎప్పుడో చేయడం విన్నాను. అచ్చా, పాత వీడియోస్ లో ఇప్పుడైతే చేయడం లేదు, బట్ ఆ అమ్మాయికి కూడా పెయిడ్ కొలాబ్ ఆ అమ్మాయి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ అమ్మాయికి కూడా చెప్పారు. ఓకే, ఇదే మీకు ఒక క్లియర్ ప్రూఫ్. అందరూ దీన్ని, ఇది మ్యాటర్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇప్పుడు సీక్వెన్స్లో చెప్తాం. ఇప్పుడు ఇందులో వీళ్ళు తెచ్చిన పేర్ల గురించి ఒక్కొక్కటి మాట్లాడదాం. ఫస్ట్ రాయల్ మెక్ రమణ, ఆయన గురించి మాట్లాడదాం. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యాడు, స్టోరీ పెట్టాడు, వెంటనే రీల్ కింద కామెంట్ కూడా పెట్టాడు, బాబు ఆ 50,000 నావే, అది స్క్రిప్టెడ్ కాదు, నవీన్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, నేను నవీన్తో మాట్లాడాను, ఒకరోజు టైం ఇవ్వమన్నాడు, సో ఒకరోజు టైం ఇచ్చాక నేను గట్టిగా మాట్లాడతానని నేను అన్నాడు. నేను ఈయనకి మెసేజ్ చేశాను, బ్రో ఒకరోజు కాదు, మీకు గుడ్ విల్ ఉంది, ఆయన ఒకరోజు ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు, పబ్లిక్కి మీ వివరణ ఇవ్వండి, క్లియర్గా ఒక లాంగ్ వీడియో ఏదో చెప్పి వివరంగా ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. ఆయన చేస్తా అన్నాడు, ఆయన ఇప్పుడు చేస్తాను నాకు తెలియదు. అండ్ ఈయన గురించి వస్తే, ఈయన ప్రీవియస్ హిస్టరీ గురించి వస్తే, ఈయనకి పబ్లిక్లో మంచి గుడ్ విల్ ఉంది, ఇలాంటి సహాయాలు చాలాసార్లు చేశాడు అండ్ క్లియర్గా తెలుస్తుంది ఏమని. అతను ఒకవేళ తప్పు చేస్తే అంత డైరెక్ట్ ఆన్ కెమెరా వచ్చి చెప్పడు. బట్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్కి ఏం జరుగుతుంది, నవీన్ అనే పర్సన్ ఈ రాయల్ మెక్ రమణతో నవీన్ డబ్బులు ఇప్పించాడు త్రూ రాయల్ మెక్ రమణ 50,000, అదొక స్టంట్ అంటే స్క్రిప్ట్ లాగా. తర్వాత వెనక్కి తీసేసుకున్నాడు అంటే 50,000, ఎందుకంటే అది రాయల్ మెక్ రమణది కాదు, నాదే, నేనే అలా చేయమన్నాను, మైలేజ్ వస్తుంది వీడియో కానీ. బట్ ఇతను అది ఆ డబ్బులు నావే, నేను ప్రూవ్ చేస్తానని చెప్తున్నాడు. సో నేనేం చెప్పానంటే త్వరగా ప్రూవ్ చేసుకోండి, ఈ వీడియోలో ఎవరెవరి పేర్లు అయితే వినబడ్డాయో మీరు త్వరగా ప్రూవ్ చేసుకోకపోతే డౌట్ వస్తుంది. ప్రూవ్ చేసుకోవడానికి ఎంతసేపు, మీ దగ్గర డబ్బులు ఉండి మీరే ఇచ్చారని మీరే ప్రూఫ్ కదా, మీరు గట్టిగా మాట్లాడితే అయిపోదు కదా. మీరు 1 రోజు 2 రోజులు అడిగితేనే జనాలకు డౌట్ వస్తుంది, ఎందుకు 1 రోజు 2 రోజులు అది ప్రూవ్ చేయడానికి. అది అలాగే కళ్యాణ్ పడాల. ఇప్పుడు ఈ అబ్బాయి కామనర్,
నేను బిగ్ బాస్ రివ్యూస్ కూడా చెప్తున్నా 0 ఫాలోవర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 6 లక్షల చిల్లర క్లోజ్ టు 7 lakhs ఫాలోవర్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నరు. వెరీ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఈ స్టేజ్కి వచ్చి కొన్ని చారిటీలు కూడా చేశాడు ఈ అబ్బాయి. సో ఈ అబ్బాయి డబ్బులు ఇవ్వలేదు కానీ ఏమంటారు రీల్ పెట్టాడు. అది ఎందుకు ఆ రీల్ డిలీట్ చేశాడు నాకు తెలియదు, అది ఆయనకే తెలియాలి. ఆయనకు కూడా నేను మెసేజ్ చేశాను, మీ సైడ్ వివరణ ఇవ్వండి, పబ్లిక్ నీడ్స్ యువర్ వ్యూ పాయింట్ అని. ఎందుకంటే లేట్ చేస్తే మనం ఏదో తప్పు చేసామని అనుకుంటారు. ఇప్పుడు ఈయన ఆరోపణ ఏంది, ఈయన డబ్బులు ఇచ్చాడు అనట్లేదు, పెయిడ్ కొలాబరేషన్ చేశాడు, 12 లక్షలు నవీన్ తీసేసుకున్నాడు వెనక్కి అని చెప్పి. సో ఇప్పుడు అది ఎలా వెళ్తుంది, ఇతనికి కూడా ఏదో ఒక కాంట్రిబ్యూషన్ ఉందనే కదా అనుకుంటారు పెయిడ్ కొలాబ్ అంటే. ఈయన రీల్లో నేను చాలా రీసెర్చ్ చేశాను, నాకు ఆ సింపతితో నేను చేశానని చెప్పాడు. ఆ రీల్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లేదు, నా దగ్గర ఉంది, వేరే అది డౌన్లోడ్ చేసిన రీల్ ఉంది, బట్ నాకు ఇక్కడ ప్లే చేయాలని లేదు. ఎందుకంటే ఇది రాయల్ మెక్ రమణాకి ఏదైతే చెప్పానో ఇతనికి కూడా అదే చెప్పాను. మీరు వచ్చి మీరు అసలు ఏం జరిగిందో చెప్పండి, మీ మీద అంత పెద్ద ఆరోపణలు వస్తున్నట్టు సైలెంట్గా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. నేను ఇది చెప్పు అని కూడా చెప్పట్లేదు, ఏం జరిగిందో చెప్పమంటున్నాను. అలాగే పల్సర్ బైక్ రమణ, అతను కూడా నేను వీడియో చేశాను, లాంగ్ వీడియో, ఆ 20,000 నావే, వాడు ఎందుకు అలా చెప్తున్నాడో నాకు తెలియదు అని ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు ఫుల్ లెంత్ వీడియోలో. అది చూసిన వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అలాగే ఇంకెవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, మణికంఠ కానీ, మనా ట్రక్ వ్లాగ్స్ కానీ, ఇంకో ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే చైన్ అమ్మానని స్క్రిప్ట్ చేశారో వాళ్ళు కానీ, మీ వర్షన్ వచ్చి డైరెక్ట్గా చెప్పండి. మీరు ఎందుకు టైం తీసుకుంటే జనాలకు డౌట్ వస్తుంది. సో ఫస్ట్ మీరు గిల్టీ కాదని ప్రూవ్ చేసుకోండి. ఇప్పటికీ చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి కేసు మీద, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి. సో అది నేను కోరుకుంటాను. ఓవరాల్గా నా ఉద్దేశం ఏంటంటే, ఇందాక చెప్పిన ఆవు పులి కథలా మళ్ళీ అవ్వకూడదు. కొంతమంది అంటారు అక్కడ 50 లక్షలు సైడ్ వేస్తే వేసారు, పెయిడ్ ప్రమోషన్లు చేస్తే చేశారు, స్క్రిప్ట్ చేస్తే చేశారు, బట్ అక్కడ హెల్ప్ జరుగుతుంది కదా అని అంటున్నారు. రైటే, కానీ ఇది ఏమవుతుందంటే డబ్బు అనేది చాలా వర్స్ట్ థింగ్. ఈరోజు 50 లక్షలతో ఆగిపోయింది, అది ఆశ పెరిగి అది 5 కోట్లు కూడా నొక్కుదాం అనుకుంటారు. దాని తర్వాత 5 నుంచి 10 అవుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే అసలు పిల్లలకి అసలు హెల్పే వద్దు, పిల్లల్ని యూజ్ చేసుకుని మనం దొబ్బేద్దాం అనే మైండ్ సెట్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే డబ్బు అనేది అంత వరస్ట్ థింగ్, అది మార్చేస్తుంది ఎవరినైనా. సో ఏదైనా చేస్తే నిజాయితీగా కాజ్ ఏంటో దానికి స్టిక్ అయ్యి దానికి కన్ఫైన్ అయ్యి చేయాలి తప్ప ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోకూడదు, ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయంలో. అండ్ ఈ పెయిడ్ కొలాబ్ అయినా అది వాళ్ళకి విజ్ఞతకు వదిలేసాను, కానీ నేను అలాంటి వీటికి నేను చెయ్యను. ఇంకోటి వచ్చేసరికి దయచేసి స్క్రిప్ట్లు చేయొద్దు. ఏదైనా జరిగితే పిల్లలకి బాగోపోతే ఉందో అదే చెప్పండి, అది కాలమే ముందుకు తీసుకెళ్తుంది, మైలేజ్ వస్తుంది అనుకుంటారు. రేపు పొద్దున్న అది అబద్ధం అనుకుంటే అసలైన సమస్య అబద్ధం అనుకుంటారు, ఆ స్క్రిప్ట్ అబద్ధం అనుకోరు. అర్థమవుతుందా? నేను ఈ పాప గురించి చెప్పట్లేదు. ఏదైనా సరే స్క్రిప్ట్లు చేసి ఆ పిల్లని అనవసరంగా రోడ్ల మీద తిప్పి బైకుల మీద తిప్పి ఏమేమి జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? దయచేసి స్క్రిప్టులు వద్దు, అస్సలు స్క్రిప్ట్లు వద్దు, ఇవేం వద్దు. లెజిట్ యాప్స్ ఫాలో అవ్వండి, ఆ ఇంపాక్ట్ గురులో రిజిస్టర్ అవ్వండి, అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, అందులోనే డబ్బులు వేయండి. ఇంకా మీకు డైరెక్ట్గా తెలిస్తే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వేయండి, సింపుల్. అండ్ ఏ థర్డ్ పార్టీ పర్సన్స్ ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి వాళ్ళు స్కానర్ కోడ్ పెట్టినా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా అందులో పైసలు వేయొద్దు, సింపుల్, చాలా ఈజీ. సో అది జరిగిన విషయం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పారో నేను ఇది జరిగిందని నేను చెప్పకూడదు, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో అటుపక్కలు చెప్పాలి. అందుకే వాళ్ళని వివరణ ఇవ్వమని నేను చెప్తున్నాను, అప్పుడు పబ్లిక్ తెలుస్తుంది. సైలెంట్గా ఉంటేనే ప్రాబ్లం అవుతుంటుంది. అండ్ ఇందాక ఓపెనింగ్ వీడియోలో స్టార్టింగే చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, ఆ వాయిస్ ఆఫ్ విజయనగరం కానీ, నవీన్ రామ్ సింగ్ కానీ, మణికంఠ కానీ, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే వెళ్ళి స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసుకోండి. వద్ది నాన్సెన్స్ వద్దు, అసలు చాలు. మీ దగ్గర ఉన్నాయి కదా వెయ్యండి, ఇంకెందుకు పోలీసులకి వేస్తే ఒకవేళ నిజంగా తప్పు చేసాడు గిల్టీ అని ఫీల్ అయితే వాళ్ళే వేసేస్తారు కదా, అప్పుడు అక్కడ పబ్లిక్ తెలుస్తుంది కదా, అప్పుడు మీరు వీడియోలు చేసుకోండి. ఈ చెత్త అంతా ఎందుకు? ఇప్పుడు క్లారిటీ రావట్లేవి. ఒకడు రీల్ చేస్తాడు, దానికి ఇంకో రీల్ చేస్తాడు, దాని కింద ఒకటి కామెంట్ పెడతాడు, దాని కింద ఇంకోటి కామెంట్ పెడతాడు. ఇది అవసరం లేదు. అనవసరంగా మెయిన్ టాపిక్ డైల్యూట్ అయిపోతుంది అండ్ అనవసరమైన పర్సన్స్ పిక్చర్లోకి వస్తున్నారు. సో అసలు సమస్య ఎక్కడ మొదలైంది, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? రేపు పొద్దున్న ఇంకో బాబుకి ఇలాంటి ఇష్యూ వస్తే అసలు ఎక్కడి వరకు వెళ్తుంది? ఇప్పుడు వెళ్ళదు. అక్కడ వరకు ఎవరు చేశారు? మీరందరూ చేశారు. మీరు ఎవరైతే నిజంగా హెల్ప్ చేద్దాం అనుకుంటారో మీరే చేసేది ఇదంతా. సారీ టు సే దిస్. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీ వ్యూ పాయింట్ ఏందో బలంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.